Everyone to my channel Learn with Lakshmi. Today's topic is layering arrangement of modules in software engineering. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం డిస్కస్ చేయాలి అంటే మనకి మాడ్యూల్ అంటే ఏంటి అనేది తెలియాలన్నమాట. సో మాడ్యూల్ అంటే ఏంటి అంటే మాడ్యూల్ ఆర్ మాడ్యులరైజేషన్ బోత్ ఆర్ సేమ్. సో విల్ సీ ద డెఫినేషన్స్ ఆఫ్ బోత్. సో మాడ్యూల్ ఈస్ ద ఎక్స్టెన్షన్ దట్ మీన్స్ సబ్ ప్రోగ్రామ్ టు యువర్ మెయిన్ ప్రోగ్రామ్ డెడికేటెడ్ టు ఏ పర్టికులర్ ఫంక్షన్. అంటే పర్టికులర్ గా ఏదైనా ఒక ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అది ఎలా ఉంటుంది అంటే మెయిన్ ప్రోగ్రామ్ లో నుంచి ఎక్స్టెన్షన్ చేస్తే వచ్చి సబ్ ప్రోగ్రామ్ లాగా ఉండేది మాడ్యూల్ అనమాట. మాడ్యులరైజేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ డివైడింగ్ ఏ ప్రోడక్ట్ ఆర్ సిస్టమ్ ఇంటూ ఇంటర్చేంజబుల్ మాడ్యూల్స్ లైక్ డివైడ్ అండ్ కాన్కర్. డివైడ్ అండ్ కాన్కర్ స్ట్రాటజీలో మనం ఎలా అయితే ఒక ప్రాబ్లమ్ ని సబ్ ప్రాబ్లమ్స్ గా డివైడ్ చేస్తామో అలాగే ఇక్కడ మాడ్యులరైజేషన్ లో కూడా ఇచ్చిన ప్రోడక్ట్ ని స్మాలర్ ప్రోడక్ట్స్ గా డివైడ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఒక ఫుల్ మాడ్యూల్. సో దీన్ని మనం ఇక్కడ ఏమి డివైడ్ చేయలేదు. సో ఇక్కడ ఉండే మాడ్యూల్లో ఏంటి అంటే దానివల్ల ఇది ఏమైందంటే మోనోలిథిక్ అంటే సింగిల్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టిషన్స్ గా డివైడ్ చేసాము. దట్స్ వై ఇట్ ఈస్ ఏ మాడ్యులర్. నెక్స్ట్ విల్ సీ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ యాజ్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. మోనోలిథిక్ సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా పార్టిషన్స్ చేసినా గానీ మళ్ళీ మిడిల్ లో ఎలా పడితే అలా డేటా అనేది డివైడ్ అవుతుంది అనమాట. అదే మాడ్యులర్ వైజ్ తీసుకున్నాము అనుకో ఏ పార్టిషన్ ఎక్కడ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది ఆ వేలోనే డేటా అనేది మూవ్ అవుతుంది. ఇక్కడైతే మనం కార్స్ ఇవి స్పెసిఫై చేస్తున్నాము, ఈ వేలోనే ఉంటుంది అనమాట. ఎలా ఉంటే దాన్ని మాడ్యులర్ సాఫ్ట్వేర్ అంటారు. సో నెక్స్ట్ దీంట్లో టర్మినాలజీ అనేది ఉంది. ఈ టర్మినాలజీలో ఏంటి అంటే కొన్ని స్మాల్ డెఫినిషన్స్ అనేవి ఉన్నాయి. ఆ డెఫినిషన్స్ ఏంటి అంటే సూపర్ ఆర్డినేట్. సూపర్ ఆర్డినేట్ అంటే ఒక మాడ్యూల్ ఇంకొక మాడ్యూల్ ని కంట్రోల్ చేయడం అన్నమాట. సో ఇక్కడ బి 2 మాడ్యూల్స్ ఉన్నాయి. ఏ అనేది ఏంటి అంటే బి ని కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ ఏ అనేది ఏంటి అంటే సూపర్ ఆర్డినేట్. నెక్స్ట్ ఇక్కడ సబార్డినేట్ అనేది. సబార్డినేట్ అంటే ఏంటి ఒక మాడ్యూల్ నుంచి ఇంకొక మాడ్యూల్ కంట్రోల్ అవ్వడం. సో పైన ఏంటి అంటే ఏ మాడ్యూల్ బి మాడ్యూల్ ని కంట్రోల్ చేయడం. ఇక్కడ ఏంటి అంటే సబార్డినేట్ లో ద మాడ్యూల్ ఈస్ కంట్రోల్స్ బై అనదర్ మాడ్యూల్స్. సో ఇక్కడ ఏ మాడ్యూల్ బి ని కంట్రోల్ చేస్తుంది, బట్ బి అనేది ఏ మాడ్యూల్ వల్ల కంట్రోల్ అవుతుంది. సో బి ఈస్ ది సబార్డినేట్. నెక్స్ట్ విజిబిలిటీ. విజిబిలిటీ అంటే ఏంటి అంటే 2 మాడ్యూల్స్ ఉన్నాయి ఏ బి అని. ఏ అనేది డైరెక్ట్ గా బి ని కాల్ చేసుకోవచ్చు. అంటే ఏంటి అంటే ఏ డైరెక్ట్లీ విజిబుల్ టు ది బి మాడ్యూల్. ఓకే. నెక్స్ట్ కంట్రోల్ అబ్స్ట్రాక్షన్. కంట్రోల్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? బేసిక్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? హైడ్ చేయడం అనమాట. సో ఇక్కడ హయ్యర్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ అనేది ఉంటుంది. హయ్యర్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ ని విజిబుల్ చేయాలి అంటే మధ్యలో మనకు ఇంకొక లేయర్ అనేది ఉంది. ఆ లేయర్ వల్ల లోయర్ ఆర్డర్ అనేది మనకు విజిబుల్ అవ్వదు. సో దట్ ఈస్ కంట్రోల్ అబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ డెప్త్ అండ్ విడ్త్. ఈ డెప్త్ విడ్త్ అంటే సేమ్ డయాగ్రామే తీసుకున్నాం. దీంట్లో డెప్త్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే లెవెల్స్ బేస్ చేసుకొని చేస్తాం. విడ్త్ అంటే ఏంటి అంటే దాని విడ్త్ ఎంత ఉంది అనేది రిప్రజెంట్ చేస్తాం. సో ఈ డయాగ్రామ్ కి డెప్త్ ఎంత ఉంది అంటే 3 లెవెల్స్ ఉంది అంటే 3. విడ్త్ ఎంత ఉంది అంటే 3 మాడ్యూల్స్ గా డివైడ్ అయింది కాబట్టి 3 అనమాట. డెప్త్ విడ్త్ 2 3నే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాన్ అవుట్. ఫ్యాన్ అవుట్ అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఆర్ డైరెక్ట్లీ కంట్రోల్డ్ బై గివెన్ మాడ్యూల్. ఒక మాడ్యూల్ నుంచి వేరే మాడ్యూల్స్ ఏవి కంట్రోల్ అవుతున్నాయని చెప్పడమే ఇది. సో ఇక్కడ ఇదొక మాడ్యూల్, ఇవన్నీ డిఫరెంట్ మాడ్యూల్స్. ఇక్కడ నుంచి ఫ్యాన్ అవుట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఇలా ఉంటే ఇది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ డిజైన్. ఓకేనా. నెక్స్ట్ ఫ్యాన్ ఇన్. ఫ్యాన్ ఇన్ అంటే ఏంటి అంటే ఒక్క దగ్గర నుంచి ఎన్ని మాడ్యూల్స్ మనకి ఇన్ అవుతున్నాయి అని. ఇక్కడేమో అవుట్ అవుతున్నది, ఇక్కడేమో ఇన్ అవుతున్నది. ఇది ఒక మాడ్యూల్. ఈ మాడ్యూల్ కి ఎన్ని ఇన్స్ ఉన్నాయంటే 3 ఇన్స్ ఉన్నాయి. సో నంబర్ ఆఫ్ ఇన్స్ అనేది ఎక్కువగా ఉంటే దట్ ఈస్ గుడ్ డిజైన్. నంబర్ ఆఫ్ అవుట్స్ ఎక్కువగా ఉంటే దట్ ఈస్ నాట్ గుడ్ డిజైన్. సో సీ ద డిఫరెన్స్ ఇన్ ది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. థ్యాంక్ యూ.